నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. బీరు ధరలు పెంచి ఇప్పటికే మద్యం ప్రియుల మీద భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రాండీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ స్కాచ్ మద్యం రకాల ధరల పెంపునకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ధరల నిర్ణయ కమిటీ మద్యం ధరలను 15% నుంచి 20% మేరకు పెంచవచ్చని సూచిస్తూ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో నిరుపేదలు తాగే చీఫ్ లిక్కర్ ధర చుక్కలంటుతున్నది. 180 ml ఉండే క్వార్టర్ చీఫ్ లిక్కర్ ధర 110 రూపాయలుంది. దీనిపై మరో 20 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. కానీ పొరుగు రాష్ట్రాల్లో చీఫ్ లిక్కర్ మీద ధరల నియంత్రణ ఉంది. అక్కడి ప్రభుత్వాలు చీఫ్ లిక్కర్ మీద ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ పన్నులు తగ్గించుకుని తక్కువ ధరలకే అమ్ముతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం 90% ml టెట్రా ప్యాక్ చీఫ్ లిక్కర్ ను 45 రూపాయలకు అందిస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం దేశీదార్ పేరుతో క్వార్టర్ సీసాను 35 రూపాయలకే అందుబాటులోకి తెచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు క్వార్టర్ చీఫ్ లిక్కర్ ను 99 రూపాయలకే విక్రయిస్తున్నది. పొరుగు రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో కూడా చీఫ్ లిక్కర్ పై ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని సవరించి ధరలు తగ్గించాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేయడం ద్వారా రాష్ట్రంలో గుడుంబ ఉత్పత్తి, విక్రయాలు, ఎన్డీపీఎల్ కేసులు కూడా తగ్గుతాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. చీఫ్ లిక్కర్ మొదలుకొని మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి మద్యం వరకు అన్ని రకాల బ్రాండ్ల మీద ధరలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. కసరత్తు చేసిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ 15% నుంచి 20% వరకు ధరలు పెంచవచ్చని నివేదిక పెంపొందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించవచ్చని తెలిసింది.